హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 4 అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వరకు వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత పార్ట్ 4 అనేది చూడండి, ఎందుకంటే ఇది ఒక వరుస క్రమంలో మాదిరి చేస్తున్నాం కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తర్వాత పార్ట్ 4 ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేవి. సో రీసెంట్గా జరిగినటువంటి వెటర్నరీ ఎగ్జామ్లో కూడా దాదాపు 4 ప్రశ్నలు ఈ యొక్క పథకాలకు సంబంధించి అడిగారు. 4 ప్రశ్నలు అంటే సో చాలా చేంజింగ్ లైఫ్కి సంబంధించింది ఇది. సో కాబట్టి ప్రతి ఒక్క మార్క్ అనేది మనకి ఇంపార్టెంటే. కాబట్టి పథకాల నుండి డ్యామ్ ష్యూర్గా కనీసం 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీకు 1, 2, 3 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ 4 అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అండ్ అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పథకం వచ్చేసి పార్ట్ 4లో భాగంగా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం. సో ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సో మీరు ఏదైనా పథకం చదివేటప్పుడు ఏవేవి గుర్తుపెట్టుకోవాలంటే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వచ్చింది కదా, సో దానికి సంబంధించి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అండ్ ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, అండ్ ఆ యొక్క పథకం యొక్క మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ ఎయిమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని 2019 అక్టోబర్ 4న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఏలూరులో, సో అప్పటికి కూడా ఈ యొక్క డిస్టిక్స్ అనేవి డివైడ్ కాలేదు ఇంకా, సో అందుకని పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ఏలూరు, సో ఇప్పుడు మీకు ఏలూరు అనేది సపరేట్ డిస్టిక్ అయిపోయింది. సో అక్కడ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ యొక్క పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో, ట్యాక్సీ, అలాగే మ్యాక్సీ డ్రైవర్ యజమానులకు 10,000 రూపాయలు, సో ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంపార్టెంట్, మీకు ఒక్కోసారి ఈ యొక్క పథకం కింద ఎన్ని రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది అని మీకు సింపుల్గా అడిగే ఛాన్స్ ఉంది. సో 10,000 రూపాయలు ఈ యొక్క వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద అయితే మీకు ఇస్తున్నారు ఆర్థిక సహాయం కింద. అండ్ ఈ యొక్క పథకం కింద అర్హతలు ఒకసారి చూస్తే, సో ఈ యొక్క పథకం కింద అర్హతలు 18 సంవత్సరాలు కంపల్సరీగా నిండి ఉండాలి, అలాగే తెల్ల రేషన్ కార్డు అర్హులై ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాల్సింది ఉంటుంది, అలాగే మీకు బిలో పావర్టీ లైన్కి సంబంధించి యొక్క వర్గానికి చెందిన వారై ఉండాలి, సో యాజ్ ఇట్ ఈజ్గా. అండ్ దరఖాస్తు చేసినటువంటి అందరూ కూడా ఆటో రిక్షా, అలాగే ట్యాక్సీ, క్యాబ్ నడపాలి. సో ఈ 3 అన్నింటిలో ఏదైనా కూడా అర్హత వర్తిస్తుంది. అండ్ ఈ యొక్క పథకం యొక్క వ్యయం సుమారు 262 పాయింట్, సో అది మీకు అన్నెసెసరీ పాయింట్ ఇది ఇంత కూడా. సో ఈ అర్హతలు అనేవి గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాలు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, అలాగే ఆటో రిక్షా, ట్యాక్సీ లేదా క్యాబ్ ఇవన్నీ కూడా నడిపే ఉండాలి. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019 డిసెంబర్ 21న 2019 డిసెంబర్ 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అండ్ ఎక్కడ ప్రారంభించారంటే ధర్మవరం, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మగ్గం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి, సో చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరము 24,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది. ఈ యొక్క నేతన్న నేస్తం అనేటువంటి పథకం కింద 24,000 రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. అండ్ దాదాపు ఇందులో 82,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. బట్ ఈ యొక్క సంఖ్య అనేది అంటే ప్రారంభ సమయంలో 82,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అండ్ ఈ యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ దాదాపు ఏటా ఈ యొక్క పథకానికి ఖర్చు ఎంత అవుతుందంటే 200 కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్కీము వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం. అండ్ ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019 అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు అక్టోబర్ 10న ప్రారంభించారంటే ఆ రోజు ప్రపంచ దృశ్య దినోత్సవం కాబట్టి ఆ రోజున ప్రారంభించడం జరిగింది వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని. అండ్ ఈ యొక్క పథకం కింద 560 కోట్లతో 6 దశల్లో ఈ యొక్క
వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి పథకాన్ని ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తారు. 6 విడతల్లో ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. ఓకే. అండ్ మొదటి దశలో స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులు, అలాగే రెండవ దశలో మనకు నవంబర్ 1 నుంచి 13 వరకు ఇలా 6 దశల్లో ఈ యొక్క పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019 నవంబర్ 21న 2019 నవంబర్ 21న ప్రారంభించారు. సో ఎందుకంటే నవంబర్ 21 వచ్చేసి మత్స్యకారుల దినోత్సవం కాబట్టి ఆ రోజున ప్రారంభించారు. సో ఇక ఇలా రిలేటెడ్గా చదువుకుంటేనే మీకు ఆ యొక్క డేట్స్ అనేవి గుర్తుంటాయి. మత్స్యకార దినోత్సవం ఎప్పుడు నవంబర్ 21 కాబట్టి ఆ రోజున ఈ యొక్క స్కీమ్ని అయితే ప్రారంభించారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించడం జరిగింది 2019 నవంబర్ 21న. అండ్ ఈ యొక్క పథకానికి సంబంధించి మత్స్యకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో, సో మీకు రెయిన్ సీజన్స్ అలాగే ఈ యొక్క ఉంటాయి కదా, ఆ టైంలో ఈ యొక్క మత్స్యకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్, 10,000 రూపాయలు. అండ్ ఇంపార్టెంట్, ఇది రీసెంట్గా జరిగినటువంటి వెటర్నరీ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది. డీజిల్ ఆయిల్పై లీటర్కు సబ్సిడీ అనేది 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచడం జరిగింది. సో ఈ యొక్క పథకం ఈ యొక్క వెటర్నరీ ఎగ్జామ్లో ఏమడిగారంటే ఈ యొక్క డీజిల్ వైఎస్ఆర్ మత్స్యకార పథకం కింద డీజిల్ ఆయిల్పై లీటర్కు సబ్సిడీ ఎన్ని రూపాయలు ఇస్తుంది ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే 9 రూపాయలు. సో ఇది క్వశ్చన్ అయితే అడిగారు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వేట చేస్తూ మరణించినటువంటి మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించేటువంటి నష్టపరిహారాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. సో ఇలాంటి పెంచిన అనేటువంటి అంశాలు ఎక్కడైతే వస్తాయో ఈ యొక్క పథకాలకు సంబంధించి అక్కడి నుంచే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మిగతా అంతా కూడా స్టాటిక్ పాయింట్స్ అన్నీ గుర్తుంటాయి. బట్ ఇది లిమిటెడ్ పెంచడం జరిగింది కాబట్టి ఇవి చాలామందికి గుర్తుండదు కాబట్టి అక్కడి నుంచే క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ వేట చేస్తూ మరణిస్తున్నటువంటి మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని ఎన్ని లక్షల నుండి పెంచారంటే 5 లక్షల నుండి 10 లక్షలకైతే పెంచడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద. అండ్ ఈ యొక్క పథకం కింద ఇచ్చేటువంటి 10,000 రూపాయలు ఇంతకుముందు ఎంత ఇచ్చేవారంటే 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో ఇలాంటి కూడా గత ప్రభుత్వము అండ్ ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి కాంబినేషన్లు రిలేషన్ చేసుకు కూడా క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతూ ఉంటారు. గతంలో ఈ యొక్క వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద ఆర్థిక సహాయం 4,000 రూపాయలే ఉండేది. బట్ ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. అంటే దాదాపు 6,000 రూపాయలు ఈ యొక్క పథకం కింద పెంచారు ఆర్థిక సహాయం కింద. ఓకే. అండ్ ఇవి ఫ్రెండ్స్ పార్ట్ 4కు సంబంధించినటువంటి ముఖ్యమైన పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ మిగతా కంపల్సరీగా మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ 4 చూడండి. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 5 వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.